చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. When rubbish becomes acceptable as entertainment, options becomes daily norm. చెత్తని రోతని మనం ఎంటర్టైన్మెంట్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు అసభ్యత అనేది డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో అదే జరుగుతుంది. డార్క్ హ్యూమర్ అనే పేరుతో రోతని ప్రమోట్ చేయటమే కాదు, ఆ రోతని కెరియర్ గా మార్చుకుంటూ సమాజాన్ని అడవిలాగా మార్చేస్తున్నారు. సమాజాన్ని అడవిలాగా మార్చడం ఏంటి, కాస్త ఓవర్ గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. వీడియో చివరి వరకు చూడండి. నేను ఎందుకు అలా అన్నానో మీకే క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న పెట్టిన వీడియో గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ వీడియో కింద కామెంట్స్ లో చాలా మంది ఏదో ఒక మాట అన్నాడు, దానికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు, వ్యూస్ కోసం ఏది పెడితే అది చేస్తారు అని ఏదేదో కామెంట్ చేశారు. ఓకే ఫైన్, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రణవీర్ అనే పర్సన్ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షో చాలా కాలం నుంచి నడుస్తుంది అండ్ దాంట్లో కంటెంట్ సేమ్ ఇంతే వల్గర్ గా ఉంటుంది. బట్ ముందంతా దాని గురించి ఎవరో పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు పట్టించుకున్నారు. దానికి మెయిన్ రీజన్ రణవీర్ అల్హాబాదియా. సోషల్ మీడియాలో ఇతని ఇమేజ్ టోటల్లీ డిఫరెంట్. ఇతను చేసే పాడ్కాస్ట్లు రిలీజియన్ గురించి, సనాతన ధర్మం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇలా చాలా మంచి విషయాల గురించి ఉంటాయి. అఫ్ కోర్స్ వాటిలో కొన్ని పాడ్కాస్ట్లు లాజిక్లెస్ గా ఉన్నా కానీ మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది అని చాలా మంచి పేరుంది. అండ్ రణవీర్ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడు అనే ఇమేజ్ అతని ఫాలోవర్స్ అందరిలో ఉంది. బట్ అలాంటి పర్సన్ నుంచి ఇలాంటి చెత్త కామెంట్స్ రావటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ షో హోస్ట్ సమయ్ రైనా ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తే ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. రీజన్ ఏంటంటే అతను చేసేది డార్క్ కామెడీ కాబట్టి. అంతెందుకు, ఆ షోలో రెబల్ కిడ్ అని ఒక అమ్మాయి కూడా ఉంది, వాళ్ళ పక్కనే కూర్చొని చాలా ఘోరంగా పచ్చిబూతులు మాట్లాడింది. కానీ ఎవరు ఆమె గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అనేది డిఫరెంట్. బట్ బుద్ధిమంతుడు, స్పిరిచువాలిటీని కాచి వడబోసాను అని చెప్పుకునే వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయటం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అదనమాట మ్యాటర్ అక్కడ. అండ్ చాలా మంది కనీసం వీడియో సగం కూడా చూడకుండా థంబ్నెయిల్ చూసి కామెంట్ చేస్తారు, యూజ్లెస్ వీడియో అది ఇదని. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ప్లీజ్ కంప్లీట్గా వీడియో చూడండి, అప్పుడు దాంట్లో మీనింగ్ ఏంటో మీకు అర్థం అవుతుంది. ముందుగా అసలు ఈ డార్క్ హ్యూమర్ లేదా డార్క్ కామెడీ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి. డార్క్ హ్యూమర్ని బ్లాక్ కామెడీ, బ్లాక్ హ్యూమర్ అని కూడా అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం జోక్స్ సింపుల్ టాపిక్స్ మీద వేస్తాం, కానీ డార్క్ కామెడీలో డెత్, ఇల్నెస్, ట్రాజడీ, సెక్స్ లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద జోక్స్ వేస్తారు లేదా సెటైర్స్ వేస్తారు అనమాట. నార్మల్గా ఈ బ్లాక్ హ్యూమర్లో కామెడీ ఇంకా ట్రాజడీని మిక్స్ చేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెలుసు కదా, జైలర్, బీస్ట్, డాక్టర్ సినిమాలు తీశాడు. ఆయన సినిమాల్లో ఉండేది డార్క్ కామెడీనే. కావాలంటే వికీపీడియాలో ఒకసారి చూడండి, నోన్ ఫర్ డైరెక్టింగ్ యాక్షన్ ఫిలిమ్స్ విచ్ ఇన్కార్పొరేట్ డార్క్ హ్యూమర్ అని ఉంటుంది. సో బేసిక్ గా డార్క్ హ్యూమర్ అనేది మీరు అనుకున్నంత వరస్ట్ కాదు, కానీ ప్రెసెంట్ అది రూపాంతరం చెంది వరస్ట్ గా మారింది. అది ఎలాగో మీకు ముందు అర్థం అవుతుంది. నేను మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాజు వాళ్ళ ఫ్రెండ్ ని ఇలాగ అడుగుతాడు అనమాట, అరే మామ ఎందుకురా బెగ్గర్స్ కి బ్యాంక్ అకౌంట్లు ఉండవు అని. దానికి రాజు ఫ్రెండ్ సాయి ఇలా ఆన్సర్ ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండదు కాబట్టి. ఇది నార్మల్ జోక్, అఫ్ కోర్స్ పెద్ద జోక్, పెద్దగా నవ్వొచ్చు ఉండదేమో మీకు, బట్ నార్మల్ జోక్ ఇది. దీనికి డార్క్ వర్షన్ అంటే ఇదే జోక్ ని బ్లాక్ హ్యూమర్ లో ఎలా చెప్తారో చూడండి. రాజు అంటాడు, అరే ఎందుకు రా మామ బెగ్గర్స్ కి బ్యాంక్ అకౌంట్ ఉండదు అంటాడు. దానికి సాయి, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు రిఫరెన్స్ లో ఫాదర్ నేమ్ ఉండాలి అని. ఫస్ట్ వర్షన్ లో జోక్ నార్మల్, బెగ్గర్స్ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు అని అన్నాడు. కానీ సెకండ్ వర్షన్ లో బెగ్గర్స్ అందరూ ఆర్ఫన్స్ అంటూ సెటైర్ వేశాడు. డబ్బులు లేవని జోక్స్ వేయటం నార్మల్ అయితే, పేరెంట్స్ లేరని జోక్స్ వేయటం బ్లాక్ హ్యూమర్. ఈ బ్లాక్ హ్యూమర్ ఏం వచ్చేసి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ కోపింగ్ మెకానిజం. ఇప్పుడంటే ఈ బ్లాక్ హ్యూమర్ పూర్తిగా మార్చేశారు, కానీ దాన్ని మొదలు పెట్టింది మాత్రం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయడం కోసమే. ఈ బ్లాక్ హ్యూమర్ ముందుగా క్లాసిక్ లిటరేచర్ ఇంకా థియేటర్ లో మొదలైంది. విలియం షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్, మ్యాక్బెత్ లాంటి ప్లేస్ లో ట్రాజడీ ఇంకా కామెడీ మిక్స్ అనేది కనిపిస్తుంది. బేసిక్ గా ఈ ప్లేస్ కొంచెం సీరియస్ టోన్ లో ఉంటాయి. సో ఆడియన్స్ సెన్సిటివ్ స్టోరీని డైజెస్ట్ చేసుకోవడం కోసం షేక్స్పియర్ ఈ బ్లాక్ హ్యూమర్ ని యూజ్ చేశారు. అది కూడా ఎవరికి పెద్దగా ఇబ్బంది కలగకుండా లైట్ టోన్ లో. 20th సెంచరీకి వచ్చేసరికి బ్లాక్ కామెడీకి రూపం ఏర్పడింది అనమాట. ఫ్రెంచ్ ఫిలాసఫర్స్ జీన్ పాల్ సార్ట్రీ, ఆల్బర్ట్ క్యామస్ ప్రపోజ్ చేసిన ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఐడియాస్ లో బ్లాక్ కామెడీ బాగా ఇన్వాల్వ్ అయి ఉండేది. వీళ్ళ ఫిలాసఫీ ప్రకారం మనం ఉంటున్న ప్రపంచం
ప్రపంచం విచిత్రమైంది, ఆ విచిత్రాలను చూసి నవ్వటమే కరెక్ట్ అంటూ వీళ్ళు బ్లాక్ హ్యూమర్ ని సపోర్ట్ చేశారు. ఆ తర్వాత చార్లిస్ చాప్లిన్ ఎరా మొదలైంది. చార్లిస్ చాప్లిన్ చేసిన ది గ్రేట్ డిక్టేటర్ డార్క్ హ్యూమర్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చిందనమాట. సీరియస్ టాపిక్స్ ని కామెడీతో మిక్స్ చేసి సెటైరికల్ గా ఎలా ప్రెజెంట్ చేయాలనేది చార్లిస్ చాప్లిన్ పర్ఫెక్ట్ గా చేసి చూపించాడు. బై ది వే, ఆ గ్రేట్ డిక్టేటర్ లో చార్లిస్ చాప్లిన్ క్లైమాక్స్ స్పీచ్ చూడండి, ఎక్సలెంట్ గా ఉండేది. ఈవెన్ ఇప్పటికి కూడా మనం రిలేట్ కావచ్చు. అలా మెల్లిమెల్లిగా మూవీస్, టీవీ షోస్ ఈ బ్లాక్ కామెడీని అడాప్ట్ చేసుకున్నాయి. మెల్లిగా అది మన ఇండియాలో కూడా పాకింది. బాలీవుడ్ వాళ్ళు బ్లాక్ కామెడీని బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఢిల్లీ బెల్లి, ముంబై ఎక్స్ప్రెస్, అందుదాన్ లాంటి సినిమాలు బ్లాక్ కామెడీని పర్ఫెక్ట్ గా చూపించాయి. అంతెందుకు మన తెలుగులో ఆర్జీవి గారు హ్యాండిల్ చేసినట్లు డార్క్ కామెడీని ఎవరు హ్యాండిల్ చేయలేదు. మనీ మనీ మనీ, క్షణ క్షణం, అనగనగా ఒక రోజు లాంటి సినిమాలో బ్లాక్ హ్యూమర్ ని చూపించారు. అయితే మన కల్చర్ లో అన్నిటినీ మార్చేసినట్లే సోషల్ మీడియా ఈ బ్లాక్ హ్యూమర్ ని కూడా మార్చేసింది. యూట్యూబ్ వాడకం పెరిగిన తర్వాత ఈ డార్క్ హ్యూమర్ ని చాలా మంది స్టాండప్ కమెడియన్స్ అడాప్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. జనాల్ని నవ్వించడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్, అది చాలా కష్టం. సో వీళ్ళు ఏం చేశారు, ఈ డార్క్ కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళడం మొదలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ది గ్రేట్ డిక్టేటర్ లో చార్లీ చాప్లిన్ హిట్లర్ ని, వార్ ని చూపించడానికి డార్క్ కామెడీని యూజ్ చేశారు. కానీ ఈ ప్రెసెంట్ కమెడియన్స్ డార్క్ కామెడీని కేవలం సెక్స్, డిప్రెషన్, రేసిజం కి లింక్ చేసేసారు. అందరూ ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ ఇలాంటి మొదటి షో అనుకుంటారు, కానీ దానికంటే ముందు ఏఐబి అని ఒకటి వచ్చింది. దీంట్లో బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ లైక్ రణ్వీర్ సింగ్, ఆలియా భట్, అర్జున్ కపూర్, కరణ్ జోహర్ లాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ షో ఎంత చండాలం అంటే అసలు లిమిట్స్ ఏ ఉండవు వీళ్ళు వేసే జోక్స్ కి. They come like Karan, when you come like వీళ్ళు చేసిన ఓవర్ యాక్టింగ్ కి ఆల్ ఇండియా బక్చోద్ బ్యాచ్ తో పాటు యూట్యూబ్ మీద కూడా కేసు పెట్టారు అప్పట్లో. Launched by the Pune police against 14 people including the AIB team, Arjun Kapoor, Ranveer Singh and Karan Johar on the basis of a complaint lodged and registered by an inspector of the Pune CID. Now in the FIR, the stars have been accused of obscene behavior in a public place. YouTube too was named in the FIR. ఈ ఏఐబి కోవలో వచ్చింది ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ కూడా. దీంట్లో మెయిన్ క్యారెక్టర్ సమయ్ రైనా. మనోడు డార్క్ కామెడీకి పెట్టింది పేరు అనమాట. చిన్నపిల్లలు ట్రైన్ కింద పడడం దగ్గర నుండి ఒక మనిషికి కరెంట్ షాక్ కొట్టడం వరకు దేన్నైనా ఒక జోక్ లాగా మార్చేయగలడు. అండ్ డార్క్ కామెడీలో మనోడికి వచ్చినంత సక్సెస్ ఎవరికి రాలేదు. ఆ ధీమాతోని ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోని స్టార్ట్ చేశాడు. ఈ డార్క్ కామెడీ మెల్లిమెల్లిగా మన తెలుగుకి కూడా పాగుతుంది. ఆఫ్ కోర్స్ జబర్దస్త్ లో అప్పుడప్పుడు డార్క్ జోక్స్ వేసేవాళ్ళు, వాటిని జస్ట్ అలా ప్రోమోస్ లో చూపించి మెయిన్ ఎపిసోడ్ లో కట్ చేసేవాళ్ళు. కానీ కాలం గడిచే కొద్దీ మెల్లిగా మన తెలుగు ఆడియన్స్ కి కూడా ఈ డార్క్ కామెడీని ఎక్కిస్తున్నారు. మొదట్లో జబర్దస్త్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, వీళ్ళు డైరెక్ట్ గా బ్లాక్ కామెడీలోకి దిగకపోయినా మెల్లిమెల్లిగా అదే దారిలో వెళ్తున్నారు. బాడీ షేమింగ్, సెక్షువల్ ఐడెంటిటీ, ఎఫ్ఐఆర్స్ మీద జోక్స్ వేసే ఈ షోస్ కంటెంట్ లో కిక్ పెంచడం కోసం మెల్లిగా ఆ హిందీ షోస్ దారిలో వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఈ జబర్దస్తులు, శ్రీదేవి డ్రామా కంపెనీలు, అదేదో కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అని ఇంకోటి ఏదో ఉంది, ఇవన్నీ అడల్ట్ షోస్ అని పెట్టుకుంటే ఓకే. కానీ ఈ షోస్ అన్ని ఫ్యామిలీ షోస్ లాగా ప్రొజెక్ట్ చేస్తారు. అదే అసలు ప్రాబ్లం. ఎవరిదాకా ఎందుకు ఒక ఫేమస్ కమెడియన్ ఉన్నాడు, అతను వేసే స్కిట్స్ లో రెగ్యులర్ గా ఒక పర్టికులర్ పర్సన్ ని టార్గెట్ చేయడం, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ అవుట్ సైడ్ ది మ్యారేజ్ అఫైర్స్ గురించి ఉమెన్ ని డీగ్రేడ్ చేయడం చేస్తూ ఉంటాడు. ఆ కమెడియన్ పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చేసే స్కిట్స్, జోక్స్ కి అక్కడ ఉండే జడ్జెస్, యాంకర్స్ తెగనవుతూ ఉంటారు. కొన్నిసార్లు అడల్ట్ ఇంకా డార్క్ జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. సో వీటికి కూడా ఈ జడ్జిలు పడి పడి నవ్వటం చూసే వాళ్ళకి, ముఖ్యంగా చిన్న పిల్లలకి ఏమనిపిస్తుంది, వీళ్ళు పగలబడి నవ్వుతున్నారుగా, ఇదంతా నార్మల్ అనిపిస్తుంది. రేపు ఇంకా చండాలమైన జోక్స్ ని అపోజ్ చేయకుండా పిల్లలు కూడా అంతే నవ్వుతారు. ఇప్పుడు ఇండియాస్ గాట్ లేటెంట్ లో జరిగింది కూడా అదే. రణవీర్ అడిగిన క్వశ్చన్స్ చాలా అంటే చాలా చండాలం, కానీ అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా పగలబడి నవ్వారు. ఎవరిదాకా ఎందుకు, నేను పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. దాంట్లో వాళ్ళు రణవీర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అది ఒక మెంబర్షిప్ వీడియో, దే ఆర్ జస్ట్ టు ఎంటర్టైన్, మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు అంటున్నారు. ఇదే నేను ఇన్ని రోజుల నుంచి చెప్తుంది. నార్మలైజ్ అయిపోతున్నాయి చాలా డేంజరస్ విషయాలు. ఇప్పుడు డార్క్ కామెడీ కూడా అయిపోయింది. ఒరిజినల్ డార్క్ కామెడీ అయితే పర్లేదు, బట్ వీళ్ళు దీన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకువెళ్తున్నారు. ఈ డార్క్ కామెడీ హద్దులు దాటడానికి కారణం ఈ షోస్ అయితే, చిన్న పిల్లలు కూడా ఈ డార్క్ కామెడీని వాడటానికి కారణం ఇన్స్టాగ్రామ్, ఇంకా దాంట్లో వచ్చే మీమ్స్. అసలు అంబేద్కర్ గారి మీద కూడా మీమ్స్ వేస్తున్నారంటే సిచ్యువేషన్ ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోండి. సరే, అంబేద్కర్ గారు అంటే కొంతమందికి గౌరవం లేదు, కనీసం డిజేబుల్డ్ వాళ్ళ మీద జాలైనా ఉండాలి కదా, అది కూడా లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి.
అసలు ఆ అమ్మాయి తన డిజబిలిటీని పక్కన పెట్టి ధైర్యంగా సోషల్ మీడియాలోకి రావటమే గొప్ప. అలాంటి అమ్మాయి మీద వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. అదేమైనా అంటే దట్ ఈస్ డార్క్ కామెడీ, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అంటున్నారు. ఇదొక్కటే కాదు, ఇలా డిజేబుల్డ్ వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కామెంట్స్ చేసే వాళ్ళది మాత్రమే తప్పు అనుకుంటారేమో. ఇంకో బ్యాచ్ ఉంది, డార్క్ కామెడీకి ఇంకో రూపం చూపిస్తున్నారు వీళ్ళు. ఇలా డార్క్ అఫెన్సివ్ కామెంట్స్ పెట్టి దాన్ని డార్క్ హ్యూమర్ అనే వాళ్ళకి నేను ఒక ఇన్సిడెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. మధ్యప్రదేశ్కి చెందిన 16 సంవత్సరాల ప్రాన్షు అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలాగా మేకప్ వేసుకొని రీల్స్ చేశాడు అనమాట. ఓకే, ఇలాంటివి ట్రోల్ చేయటం పర్లేదు, ఎందుకంటే అందరికీ ఒకటే థింకింగ్ ఉండదు కాబట్టి ట్రోల్స్ కామన్. సో ట్రోల్స్ వస్తాయి, వచ్చినా పర్లేదని ఆ పిల్లోడు రీల్స్ పెట్టాడు. కానీ ఆ పిల్లోడికి వచ్చిన కామెంట్స్ ట్రోల్స్ని మించిపోయాయి. ఎంత డార్క్ కామెంట్స్, ఎంత డార్క్ జోక్స్ వేశారంటే ఈ 16 సంవత్సరాల పిల్లోడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంకా దారుణం ఏంటంటే ఈ పిల్లోడు చనిపోయాడు అని వచ్చిన న్యూస్ కింద కూడా జోక్స్ వేశారు. అదేమనంటే డార్క్ కామెడీ అంటారు. ఈ కామెంట్స్ లో అతను ఏమన్నాడంటే, బ్రతికున్నా ఏం లాభం, ట్రైన్లో చీర కట్టుకొని చప్పట్లు కొట్టాల్సిందే గాని. సో ఒక 16 సంవత్సరాల పిల్లవాడు తెలిసి తెలియక చీర కట్టుకొని ఒక రీల్ చేస్తే ఆ రీల్ కింద వచ్చిన అఫెన్సివ్ కామెంట్స్ వల్ల ఆ పిల్లోడు చనిపోయాడు కూడా. ఇలా కామెంట్స్ పెడుతున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఇది కూడా డార్క్ కామెడీనా? అంటే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాడి మీద కూడా జోక్స్ వేయటం డార్క్ కామెడీయా? సేమ్ ఇదే ఆ సమయ రైనా కూడా చేస్తాడు, చనిపోయిన వాళ్ళ మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. मान लो तुम्हारे सामने कोई बंदा बिजली का खंभा चढ़ के करके भस्म हो जाए, थोड़ा बुरा लगेगा कि वो मरा, पर क्या मरा यार, देखा हमने आज फिल्म में देख लिया है, मजा आया. అంటే నవ్వించడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? మనిషి చావుని, పేరెంట్స్ మధ్యలో ఉండే ప్రైవసీని, ఒక మనిషి డిజబిలిటీని యూజ్ చేస్తున్నారు. మన తెలుగు షోస్ అయితే ఎఫ్ఐఆర్స్ని, బాడీ షేమింగ్ని, ఉమెన్ని డిగ్రేడ్ చేయడం యూజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ డార్క్ హ్యూమర్ అని పేరు పెట్టడం. వాటిని సపోర్ట్ చేయకపోతే టేస్ట్ లేదు, నువ్వు నారో మైండెడ్. ఇంకా షాకింగ్ ఏంటంటే నేను రణవీర్ మీద వీడియో చేసినందుకు యాంటీ హిందూ అంట. అరే కొంచెం అయినా కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎక్కడ పడితే అక్కడ. చావు అనేది ఖచ్చితంగా బాధపడే విషయం. దానికి కూడా సంతోషపడితే మనకి యానిమల్స్కి కూడా తేడా ఉండదు. సారీ, యానిమల్స్తో పోలుస్తున్నానంటే యానిమల్స్ తమ తోటి యానిమల్స్ చనిపోతే చాలా బాధపడతాయంట. జోక్స్ ఆర్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అంటారు ఈ డార్క్ హ్యూమర్ ప్రియులు. అంతేకాదు ఈ సమయ రైనా చెప్పే లాజిక్ ఏంటంటే కామెడీ ఈజ్ మెంట్ టు టేక్ యూ అవే ఫ్రమ్ రియాలిటీ అండ్ మేక్ యూ లాఫ్ అంట. అండ్ కామెడీకి రెస్పాన్సిబిలిటీ ఉండదంట. ఓకే, రెస్పాన్సిబిలిటీ ఉండాలని కూడా ఎవరు అడగట్లేదు, హాయిగా నవ్వుకోవడం అందరికీ ఇష్టమే. అలా అని పేరెంట్స్ మీద, వాళ్ళ ప్రైవసీ మీద జోక్స్ వేయడం కరెక్ట్ అవ్వదు. కామన్ సెన్స్ ఎలాగూ లేదు, కనీసం కానూన్ అంటే భయమైనా ఉండాలి కదా. కానూన్ అంటే చట్టం అనమాట. ఇంతకు ముందు ఐపీసీలో సెక్షన్ 294 ప్రకారం పబ్లిక్ గా అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఇంటర్నెట్ లో ఆప్షన్స్ కంటెంట్ ని పెట్టకూడదు. దేనికైనా ఒక లైన్ అనేది ఉంటుంది. డార్క్ కామెడీ అని చెప్పి రేప్ మీద కూడా కామెడీ చేస్తారు కొంతమంది. పి హనుమంత్ లాంటి వాళ్ళు తండ్రి కూతుర్ల రిలేషన్ మీద వల్గర్ కామెంట్స్ చేశాడు. బికాస్ అతని దృష్టిలో అది నార్మలైజ్ అయిపోయింది. రణవీర్ పేరెంట్స్ ప్రైవసీ గురించి కామెంట్స్ చేశాడు. బికాస్ అతని దృష్టిలో అది నార్మలైజ్ అయిపోయింది. ఇలా చావు, రేప్, రేసిజం, ఇల్నెస్, డిప్రెషన్ అన్నిటి మీద లిమిట్ దాటి జోకులు వేసుకుంటూ పోతే రేపు రేపులు, మర్డర్లు జరిగినా కూడా లైట్ తీసుకునే సిచ్యువేషన్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంకా మనది సమాజం ఎందుకు అవుతుంది? అడవైపోతుంది. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి టిప్స్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.